హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఉదయాన్నే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఇందులోకి టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి దోశ కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ, బియ్య పిండి కొద్దిగా, సాల్ట్ వేసేసుకొని అంతా కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగును కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ ఈ పిండిని అంతా కూడా దోశ పోసుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నారు కదా, ఈలోపు టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఆనియన్ పీసెస్, టమాటా పీసెస్, ఎండుమిర్చి, తెల్లగడ్డ ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మూత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు కోసం కొన్ని ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ టమాటా చట్నీని కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అయితే 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. రాగి దోశల్లోకనే కాదు, వడలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు కొద్దిగా పిండిని గరిటెలోకి తీసుకొని రాగి దోశలు అనేది వేసుకోవడమే. ప్యాన్ పైన దోశ వేసిన తర్వాత దీనిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసాక ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకొని రాగి దోశ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ రాగి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా, చాలా ఎనర్జీగా ఉంటారు. వారానికి 2 సార్లు అయినా సరే ఇలా రాగి దోశలు మీ బ్రేక్ఫాస్ట్లో ఉండేటట్టు చూసుకోండి, చాలా హెల్దీగా ఉంటారు. మిగతా పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు దోశలు పోసుకొని తీసేసుకోవడమే. మన ఛానల్లో జొన్న జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, హెల్దీ రెసిపీస్. మీకు టైం ఉన్నట్లయితే ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాగి దోశలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా దోశలన్నీ కూడా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఒక్కసారి ఈ రాగి దోశలు ట్రై చేసి చూడండి, చాలా హెల్తీగా ఉంటారు. 2 రాగి దోశలు తిన్నా కూడా స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. డే అంతా కూడా ఎనర్జీగా ఉంటారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రాగి దోశలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అండ్ టేస్టీ. ఈ రాగి దోశల్లోకి ఈ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.